నిద్రపోతున్నావు 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 ఈ పడుకో హ్యాపీగా పడుకుంటున్నావు ఆనందంగా పడుకుంటున్నావు నువ్వు పడుకున్నావు. బాబోయ్ పిచ్చ బోరు కొట్టింది మూవీ. అసలు నచ్చలేదు ఎంపురాన్. నాకైతే ఎంపురాన్ కాదు ఎంపురన్నే థియేటర్ నుండి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా మెయింటైన్ చేశారు. ఐ మీన్ స్టాండర్డ్స్ ఆర్ గుడ్. ఆ బడ్జెట్ లో ఒక హాలీవుడ్ మూవీ టైప్ స్టాండర్డ్స్ లా తీశారని, అంతేగాని స్టోరీ నుంచి రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఇవేవి కూడా బాలేదు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే రిచ్ విజువల్స్ తో స్టైల్ ఫుల్, బట్ సబ్స్టెన్సే నీళ్లు. ప్రతి 20-30 నిమిషాలకు ఒక బిల్డప్. ఏంటా ఈ బిల్డప్ అని చూస్తే అక్కడ ఏముండదు. 3 గంటలు ఇదే బాపతి. ఏదో ఫోర్స్డ్ క్యారెక్టర్స్తో, ఫోర్స్డ్ వరల్డ్ బిల్డింగ్తో, ఫోర్స్డ్ సీక్వెల్ చూసినట్టుంది. ముందే మేకర్స్ 3 parts అని అనుకున్నారంట. ఇది చూశాక అసలు దీన్ని 3 partsగా ఎలా లాగాలి అనుకున్నారనే ఫీల్స్. లూసిఫర్ మూవీకి ఇది సీక్వెల్ లాంటిది, అట్ ద సేమ్ టైం కొంచెం ప్రీక్వెల్ లాంటిది కూడా. పాస్ట్ అండ్ ప్రెజెంట్ చూపిస్తారు. మరి పాస్ట్తో పాతాళానికి, ప్రజెంట్తో పరమ బోరింగ్ నేరేషన్ ఎలా ఉంటుందో తెలియాలంటే L2 ఎంపురాన్, అదే L2E చూడాలి. ఇది జస్ట్ L2 కాదు, సో మెనీ ఎల్స్ ఆర్ దేర్. ఇది అచ్చా క్వాలిటీ సాబ్, మేడ్ ఇన్ తైవాన్. లెదరేగా? అవును సాబ్. ఓ 10. అయినా అసలు ఏ మాత్రం ఇంట్రెస్టింగ్గా లేని ఆ డల్ అండ్ ఫ్లాట్ స్టోరీకి ఆ స్లోమో షార్ట్స్ ఏంటో, అల్ట్రా ల్యాగ్ మ్యాక్స్ ప్రో సీక్వెన్సెస్ ఏంటో లిటరల్లీ చిరాకేసింది థియేటర్లో. ఆ ఫస్ట్ హాఫే ఏదో 5 గంటల పాటు థియేటర్లో కూర్చున్న ఫీలింగ్. ఇక ఇప్పుడు ఒక భయం. అదేంటంటే ఎంతసేపే చూడలేక సచ్చాను అనుకుంటే ఇంకా సెకండ్ హాఫ్ ఉందని తలుచుకుంటే ఏడుపు వచ్చింది. మరి టూ మెనీ స్లోమో షాట్స్, టూ మచ్ ల్యాగ్ అయిపోయింది. ఏదో ఇంపార్టెంట్ సీన్ దగ్గర స్లోమోనో, యాక్షన్ సీన్ దగ్గర ఎలివేషన్ కోసం అంటే చూడడానికి బాగుంటుంది. సినిమానే స్లో మోషన్లో ఉంది. ఇది హీరో క్యారెక్టర్ దగ్గరే కాదు, మిగతా క్యారెక్టర్స్ అన్నిటి దగ్గర వాడేశారు అలాగా ఇష్టం వచ్చినట్టుగా. ప్రతి క్యారెక్టర్ నడవటం స్లో, కదలటం, మాట్లాడటం అన్నీ స్లోనే. ఏదో రీ 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 ఇంట్రడక్షన్స్ లాగా అందరికి. గంట తీసి ఏఐకి 3 గంటలు వచ్చేసేలా లాగంటే అది ర్యాండమ్గా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి ప్రతి షాట్ని స్లో మోషన్లో చేసుకుంటూ పోయినట్టు ఉంది. బేసిక్గా స్క్రీన్ ప్లేనే చాలా డల్గా ఉంది. ఎక్కడా కూడా మినిమం ఎగ్జైట్ చేసింది లేదు. దానికి లాగే నెరేషన్ అండ్ అన్నెసరీ స్లోమో మూవీ ఎక్స్పీరియన్స్ని ఇంకా దారుణంగా లెట్ డౌన్ చేశాయి. జస్ట్ సీక్వెల్ అనే పేరుని గ్రాంటెడ్గా తీసుకొని తీసినట్టుంది. విక్రమ్ KGF చూసి ఆ ఫార్మాట్లో ఏదో హడావుడి చేసే ప్రయత్నం తప్ప క్యారెక్టర్ కనెక్షన్ లేదు. పొలిటికల్ పార్టీ సీన్స్ ఏడ్చినట్టు ఉన్నాయి. అబ్రహాం బిల్డప్ బోరింగ్గా ఉంది. హీరో రీ 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 ఇంట్రడక్షన్ సీన్స్ ఏమో రాడ్ దింపాయి. టోటల్గా సినిమా ఒక స్లీపింగ్ పిల్ వేసుకున్నట్టుగా ఉంది. ఇంట్రెస్టింగ్గా నేరేట్ చేయాల్సింది కాస్త అసలు ఇంట్రెస్టే లేదన్నట్టు రాశారు, తీశారు. ఐ థింక్ వరదరాజమన్నారు పెద్దగా చాలా పెద్దగా ప్లాన్ చేయాలనుకొని బేస్మెంట్ లేకుండా ఖర్చు చేసి బిల్డింగ్ కట్టేసినట్టుంది. ఇంకేముంది, బోర్లా పడిపోయింది ఫిల్స్. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే అసలు అబ్రహాం గురించి అంత ఎగ్జైట్ చేసేది ఏమున్నాయని. ఎందుకు ఇదంతా? పార్ట్ 1లో అబ్రహాం గురించి అని చెప్పి ఎలివేట్ చేశారు. తన కథ ఏదో ఉంది అన్నట్టు. బట్ చూస్తే ఏంటి దీనిక 100లో 95 లాగే ఫ్లాట్ అండ్ బోరింగ్గా ఉండేవాటిలాగే ఉంది. పర్ఫార్మెన్సెస్ వైజ్ మోహన్ లాల్ గారి స్క్రీన్ టైం కొంచెం తక్కువే ఉంటుంది, ఉన్నంతలో డీసెంట్. బట్ లుక్స్ విషయంలో అయితే నాకు అబ్రహాం లుక్స్ అయితే బాగాలేదు. ఆ కాస్ట్యూమ్స్ కానీ అవేవి సెట్ అవ్వలేదు ఫీల్స్. అంటే ఏదో స్ట్రాంగ్ క్యారెక్టర్ ఫీలింగ్ అయితే రాలేదు నాకు. స్టీఫెన్గా అయితే బాగున్నారు, అక్కడ బాగా సెట్ అయ్యారు. రిమైనింగ్ వాళ్ళంతా ఏదో ఓకే మ్యాక్సిమం ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు. బీజిఎం ఏమో సినిమా అంతా ఉంది, గట్టిగానే కొట్టారు, కానీ ఏ ఒకటి ఎక్కలేదు. రిచ్ ప్రొడక్షన్ వాల్యూ, సినిమాటోగ్రఫీ ఇవి మటుకు బాగున్నాయి. ఓన్లీ గుడ్ థింగ్స్ ఈ సినిమాలో ఉన్న వరకు. ఫైనల్లీ L2E, ఎల్ నుంచి ఈ దాకా అన్నట్టు ల్యాగ్తో బోరు కొట్టింది స్లీపింగ్ పిల్ మూవీ. మీ ఇష్టం మరి. సినిమా చూసుంటే మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.